హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం అసలు ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి, దానికి రీజన్స్ అనేవి ఏంటి, సో వాటికి సిమ్టమ్స్ అనేవి ఏమన్నా ఉన్నాయా, సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా మనకి లేడీలో యూట్రస్ ఉంటుంది, అంటే ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అంటే యూట్రస్తో పాటు 2 ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి, ఆ తర్వాత 2 ఓవరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా ఈ ట్యూబ్స్లో మనకి చిన్నది సీలియా అనేది ఉంటుందన్నమాట. ఈ సీలియా అనేది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే, మనకి లేడీలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎగ్ అనేది పట్టుకోవడానికి, అంటే తీసుకోవడానికి, లోపలికి లాక్కోవడానికి, అట్లాగే మనకి స్పర్మ్ వచ్చినప్పుడు స్పర్మ్ని కూడా లోపలికి లాక్కోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో మనకి ఈ ట్యూబ్స్ అనేవి ఏ రీజన్ వల్ల బ్లాక్ అనేది ఉండొచ్చు అంటే, ట్యూబల్ బ్లాక్ అనేది ఒక ట్యూబ్లో ఉండొచ్చు, 2 ట్యూబ్స్లో ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏమన్నా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది వస్తే, అంటే లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సో దానివల్ల కూడా, అంటే ఇప్పుడు మన దగ్గర చూస్తే ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్ వల్ల అని చెప్పుకోవచ్చు అనమాట, దానివల్ల కూడా అవ్వచ్చు. ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఎండోమెట్రియోసిస్ అనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ అనే డిసీజ్లో కూడా లోపల మనకి బాగా ఇట్లా అతుకుల్లాగా ఏర్పడతాయి. ట్యూబ్స్ ఓవరీస్ అనేవి సరిగ్గా ఉండవన్నమాట, రిలేషన్ అనేది మెయింటైన్ అవ్వదు, దానివల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాక్ అనేది ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మనకి బాగా అంటే అబ్డామినల్ సర్జరీస్ అలా అయ్యాయి అనుకోండి, సో లోపలంతా మనకి ఎడ్హెషన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట, అతుకులు అనేవి ఫామ్ అయిపోతుంది, లోపలంతా ఇట్లా స్కార్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. దీనివల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, మనకి యూజువల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబల్ బ్లాక్ అనేది ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా వేరే రీజన్స్ అంటే, కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే, బాగా లేడీలో ఇప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్, బాగా పెద్దగా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల కూడా ఎక్స్టర్నల్గా మనకి ట్యూబ్స్ని కంప్రెస్ చేస్తే బ్లాక్ అనేది అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇంకా వేరే రీజన్స్ అనేవి తీసుకుంటే, ముందు మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబ్లో అట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, మనకి ఆపరేషన్ అట్లా అవ్వకపోయినా కూడా, మెడిసిన్స్తో కంట్రోల్ అయినా కూడా ట్యూబ్ పనితీరు అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్ అనేది అవ్వచ్చు అనమాట. ఈ సిమ్టమ్స్ అనేవి ఏముంటాయి అంటే, చాలా మందిలో ట్యూబల్ బ్లాక్ అనేది అసిమ్టమాటిక్ అనమాట, అంటే మనకి జస్ట్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా కొంతమందిలో ఏంటి అంటే, పొత్తి కడుపులో నొప్పి అనేది రావచ్చు ఈ ఇన్ఫెక్షన్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ డిశ్చార్జ్ అట్లా అవ్వచ్చు అనమాట, వెజైనల్ డిశ్చార్జ్ అట్లా రావచ్చు ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి అంటే, ఇప్పుడు మనకి యూజువల్గా ట్యూబల్ బ్లాక్ అంటే మనకి ఎప్పుడు అంటే, ఇప్పుడు ఎవరైనా నార్మల్గా మనకి 1 year వరకు ట్రై చేశారు, అయినా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే, అన్ని టెస్టులతో పాటు ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తే అప్పుడు బయటపడవచ్చు అనమాట. అప్పటి వరకు యూజువల్గా మనకి అసిమ్టమాటిక్గా ప్రెజెంట్ అవ్వచ్చు. ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళలో ఓవరీస్ కూడా నార్మల్గానే ఉంటాయి కాబట్టి, ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గానే వస్తాయి యూజువల్గా ట్యూబ్స్ అనేవి. సో ఎట్లా కనుక్కోవచ్చు మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అంటే, ఎక్స్రే టెస్ట్ అంటాం, అంటే హెచ్ఎస్జి టెస్ట్. అది పీరియడ్ అయిపోయిన తర్వాత డే 8 డే 9 అట్లా చేసినా కనుక్కోవచ్చు, లేకపోతే మనకి ఇది స్కాన్ ద్వారా కనుక్కోవచ్చు, SIS టెస్ట్ అంటాం. లేకపోతే మనకి కన్ఫర్మేటరీ అంటే ఇది డయాగ్నోస్టిక్, ఇది లాప్రోస్కోపీ చేస్తే మనకి డైరెక్ట్గా తెలుస్తుంది అనమాట, కళ్ళతో చూస్తాం మనం ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా. సో ఈ రకంగా మనకి రీజన్స్ అనేవి ఉంటాయి, సిమ్టమ్స్ అనేది ఇట్లా ఉంటుంది మనకి. సో దాన్ని కనుగొనడం అనేది ఇట్లా టెస్టుల ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా అని. థ్యాంక్ యూ.